అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో కొన్ని పరిస్థితులు చూస్తూ ఉంటే 6 నెలల పాలనలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమానికి ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ పార్టీ కడుపు మంటతో చేస్తున్న కొన్ని కార్యక్రమాలను మనం చూస్తుంటే ముఖ్యంగా అసలు నిబద్ధత కానీ అసలు నిజాయితీ కానీ లేని ఒక పత్రిక వాళ్ళకు ఒకటి ఉంది, సాక్షి పత్రిక. అలాగే అబద్ధాలను అలవోకగా చెప్పగలిగిన ఛానల్ ఒకటి ఉంది, అది సాక్షి ఛానల్. వీళ్ళు ఏంటంటే ఈ మధ్యకాలంలో కరెంట్లు విపరీతంగా పెంచేస్తున్నారు అని ఒక దొంగేడుపులు ఏడుస్తున్నారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో 10 సార్లు కరెంటు బిల్లు పెంచిన పాపం ఎవరిది? సైకో జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి 10 సార్లు కరెంటు బిల్లులు పెంచి దాదాపు వినియోగదారుల మీద 32,000 కోట్లు భారం వేసి ఈరోజు అతన్ని ప్రజలు చీకొట్టి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కకు జరిపేశారు. అట్లాంటి ఆయన 11 సీట్లతో 11వ తేదీన ఉదయం 11 గంటలకు బయటకు వచ్చి ధర్నాలు మొదలుపెట్టారు. ఏదో పెద్ద వాళ్ళు చేస్తున్నటువంటి నీతి నిజాయితీ కార్యక్రమాల్లాగా. అసలు చూసిన జనాలు కూడా సిగ్గుపడుతున్నారు, అసలు దేనికి వీళ్ళు బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారు అని. నువ్వే 10 సార్లు కరెంటు బిల్లులు పెంచేసి ఈ 6 నెలల్లో మా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పెంచారా? ఈ ప్రభుత్వం ఏమైనా పెంచిందా? పెంచకపోతే కానీ నువ్వు గజనీవి, ట్యాబ్లెట్లు వేయడం మర్చిపోయి ఉంటావు. కానీ కొంచెమైనా ఆలోచించాలి కదా. మీరే కరెంటు బిల్లు పెంచి మీరే ధర్నాలు దిగుతున్నారు అంటే ఎలా ఉందంటే దొంగే దొంగ దొంగ నరిచినట్టుంది. ఎంత దారుణం! నువ్వే కరెంటు బిల్లులు పెంచేశావు. 10 సార్లు పెంచారు, 1 సారి 2 సార్లు కాదు. కానీ ఈరోజు మీరు బయటకు వచ్చి కరెంటు బిల్లులు చాలా దారుణంగా పెరిగిపోయాయి, ప్రజలు ఏమైపోతున్నారు, ఇంకా పైగా ఆ పేపర్లో రాస్తారు ప్రజలు వణికిపోతున్నారట. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు 3వసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు యాక్చువల్గా 2014లో ఎంత తక్కువ కరెంటు ఎంత దారుణం అంటే 22.5 మిలియన్ల యూనిట్లు లోటుతో చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు. అప్పచెప్పినటువంటి ఆ కరెంటుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు మిగులు విద్యుత్తో ఈ జగన్ రెడ్డి చేతిలో పెట్టడం జరిగింది. మిగులు విద్యుత్తో చేతిలో పెడితే అది ఏంటి, అప్పుడు 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఎస్టీ ఎస్సీలకు ఫ్రీ కరెంటు. అంటే ఎస్టీలు ఎవరు కూడా కరెంటు బిల్లే చూడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్టీలు కరెంటు బిల్లు చూడడం కాదు, ఆ బిల్లు పట్టుకొని వణికిపోయేవాళ్ళు. కరెంటు తీగలు పట్టుకుంటే కాదు, బిల్లు పట్టుకుంటేనే వాళ్ళకి షాక్ కొట్టేది. అసలు కరెంటు బిల్లు అంటే ఏంటో తెలియనటువంటి ఎస్టీ గూడాలు, ఎస్టీ పల్లెలు, హిల్టాప్ ఏరియాలు, గిరిశిఖర గ్రామాలు అందరూ కూడా కరెంటు బిల్లు వచ్చింది అంటే కరెంటు బిల్లు ఏమిటి అని ఆశ్చర్యంగా చూసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. 2 నెలలకి కరెంటు బిల్లు సామాన్యమైన మధ్యతరగతి కుటుంబాలకు 250, 300 బిల్లు వచ్చే వాళ్ళకి ప్రతి నెల 500, 600, కొంతమందికి 1000 రూపాయలు కూడా వచ్చేది నెలకే. నిజంగా ప్రజలందరూ వణికిపోయారు. ఆ వణికిన తాలూకా ఈరోజు నిజస్వరూపమే. ఈరోజు మీరు 11 సీట్లతో పక్కన వచ్చారు. కనీసం ఒక్క వర్గం కానీ, ఒక్క వర్ణం కానీ, ఒక్క విలేజ్ కానీ పూర్తి స్థాయిలో మీకు అసలు మద్దతు ఇవ్వలేదు. ఎవరు ఆ 11 సీట్లు ఎలాగొచ్చాయంటే భగవంతుడికే తెలియాలి. ఏవో చిన్న చిన్న తప్పులు వాళ్ళు వచ్చి ఉండాలి. కానీ నిజంగా యాక్చువల్గా చెప్పాలంటే 170 సీట్లు, 164 సీట్లు మీరు చేసినటువంటి పాపం వల్ల, మీరు చేసిన మోసాల వల్ల, మీరు చేసినటువంటి దౌర్జన్యాల వల్ల, మీరు చేసినటువంటి అక్రమ అరెస్టుల వల్ల, మీరు చేసిన హత్యల వల్ల, మీరు చేసినటువంటి దొంగ దస్తావేజుల వల్ల, మీరు చేసిన బెదిరింపుల వల్ల ఇవన్నీ కూడా ప్రజలు తట్టుకోలేక విసిగిపోయి వేసారి మాకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సంక్షేమ అభివృద్ధి జరుగుతుందని పూర్తి నమ్మకంతో ఓట్లేసి 94% గెలిపిస్తే
ఈరోజు 6 నెలలుగా సంక్షేమ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు సిగ్గు లేకుండా, అసలు మీకు అతనికంటే మతిపోయింది, మిగిలిన వాళ్ళకు కూడా మతి లేదా? మీరే రేట్లు పెంచేసి మీరే మళ్ళీ ఎలా ధర్నా చేస్తారు? జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకు మతి లేదు. ఎందుకంటే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తానంటాడు ఆయన. ఇదేంటి చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తే ఆడుకోవడానికి వస్తా అన్నట్టుగా? అంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఒక వ్యక్తి కనీసం ఇంగిత జ్ఞానంతో మాట్లాడాలి కదా. ప్రజలు మీకు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా, మేమెందుకు ఇస్తాం? మేము ఎలా ఇస్తాం? మేము ఇస్తేనే వస్తాం అసెంబ్లీకి, లేకపోతే రామా? అదేం మాట్లాడండి? అసలు ఒక ముఖ్యమంత్రి చేసిన మనిషి మాట్లాడాల్సిన పక్తేనా అది? మరి మీకు పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా ఉందా? ఎంపీలను ఎలా పంపిస్తున్నారు? ఇక్కడ మీరు ఎందుకు రారు? ఓకే, మీరు మరి కౌన్సిల్కి ఎలా పంపిస్తున్నారు మనుషుల్ని? కౌన్సిల్లో మీకు 30 మంది ఉన్నారు కాబట్టి పంపిస్తాం. అక్కడ ఎందుకంటే అడ్డగోలుగా అరవచ్చు, అడ్డగోలుగా మీదన పడి తిట్టొచ్చు అని. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, ఈరోజు కూటమి ప్రభుత్వంలో మీరు అడ్డగోలు తిట్టడాలు, అడ్డగోలుగా మాట్లాడాలు కుదరవు. మీరు అసెంబ్లీలో 11 మంది, అసెంబ్లీ అంటే మా ఉద్దేశంలో అది దేవాలయం. ఆ దేవాలయంలో బూతులు మాట్లాడకూడదు. ఖచ్చితంగా మనుషులు అక్కడ అందరి ప్రజలు తాలూకా కష్టకాలం మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రజలందరూ కూడా 94% మమ్మల్ని గెలిపించి కూటమి ప్రభుత్వాన్ని అక్కడ ఉంచారు. మీరు 11 మంది గెలిచారు, మీకు రావడానికి ధైర్యం లేదు, మాట్లాడడానికి ధైర్యం లేదు. 10 మంది వెనక్కుంటేనే రాగలవు నువ్వు. 11 మంది మీరు గెలిచారు, 10 మందిని ఆ 10 మంది వెనక్కున్నారు, కానీ ఆ 10 మందితో బయటకు రాలేవు. గత 5 సంవత్సరాల్లో నీ అదృష్టం బాగుండో మా దరిద్రమో మా దురదృష్టమో కరోనా వచ్చింది. కరోనా పేరు చెప్పుకొని 3 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నావు. మిగిలిన 2 సంవత్సరాలు ఎక్కడికైనా వచ్చి పలకరించావా? కనీసం కరోనాలో చనిపోయిన వాళ్ళని ఒక్కరైనా పలకరించారా? అది తగునదిరమ్మా అనుకొని ఎక్కడైనా ఒకరికి ఒంట్లో బాగోపోతే ఈ 6 నెలలు బయటకు వచ్చి పలకరించడం అంట. సిగ్గనిపించట్లే మీకు? కరోనాల సమయంలో వేలాది మంది చనిపోయారు, చాలామంది నిరాశ్రయులైపోయారు, ఎన్నో ఉపద్రవాలు వచ్చాయి. మీరు వచ్చినప్పుడు వరదలు వచ్చాయి, చాలా సునామీలు వచ్చాయి. అప్పుడు ఒక్కరి దగ్గరికి వెళ్ళి మీరు పలకరించారా? ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడారా? కనీసం ఒక్కరికైనా చేయూతిచ్చారా? కనీసం మీ ఇంటి చుట్టుపక్కల చాలామంది అమ్మాయిల్ని చంపేసి, చాలామంది మీద రేప్ అటెంప్ట్ చేసి చాలామంది చచ్చిపోతే కనీసం ఒక్క అమ్మాయినైనా పలకరించారా? కానీ ఈరోజు మాత్రం తగుదనమ్మా అని బయటకు వస్తున్నారు. ఎందుకు? అధికారం పోయిన తర్వాత మీరు బయటకు రావాలనా? ఆ రోజు మీరు బయటకు వస్తే మనుషులే కాదు, పొరపాటు ఎక్కడైనా బయటకు వస్తే మనుషులతో పాటు చెట్లు చేమలు కూడా ఏడ్చే పరిస్థితి తీసుకొచ్చారు. చెట్లు కొట్టేయడం, స్కూల్కి సెలవులు ఇచ్చేయడం, రోడ్లు ఎక్కడ పడితే అక్కడ గుంతలు తవ్వేయడం, పరదాలు కట్టేయడం, పోలీసులు పరిగెత్తించడం, మమ్మల్ని అవసరస్టులు చేయడం ఒకటా? బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కన్నా చాలా చాలా దారుణంగా చేసిన మీరు ఈరోజు నీతి గురించి, న్యాయం గురించి, ధర్మం గురించి మాట్లాడే అర్హత మీకు అసలు ఉందా? మీరు 10 సార్లు కరెంటు బిల్లులు పెంచి ఈరోజు మళ్ళీ తగుందమ్మా అని మీరే వచ్చి ధర్నాలు చేస్తున్నారు. మీకంటే ఎలాగో బుర్రపోయింది నాకు తెలుసు, అర్థమైంది. ఎందుకంటే 94% ఎప్పుడైతే మేం గెలిచామో జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా మతి చెడిపోయింది. కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి కొంతమంది విజ్ఞత కలిగినటువంటి లీడర్లు ఉండుండొచ్చు, వాళ్ళైనా చెప్పాలి కదా. 10 సార్లు మనమే కరెంటు బిల్లులు పెంచి మనమే ఎలా ధర్నాలు చేస్తాం? మనకు సిగ్గుండాలి. కనీసం ప్రజలు మనల్ని అడుగుతారు, ఏం పని ఇది, చొక్కా పట్టుకొని నిలదీస్తారు, మనం వెళ్ళి కనీసం మీరు ధర్నాలు చేసిన దగ్గర ఒక్క మనిషి అయినా వాలంటీర్గా వచ్చి మీకు పార్టిసిపేట్ చేస్తున్నాడా? పైపించి మీరు మాట్లాడతారు రైతులు అన్యాయం అయిపోతున్నారని. ఎక్కడ రైతులు అన్యాయం అయిపోతున్నారు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులకి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇచ్చినటువంటి రైతుకి 3 గంటల్లో కూడా డబ్బులు పడిన రైతులు ఉన్నారు. వీళ్ళు అడగండి కావాలంటే, మీకు ధైర్యం ఉంటే. 24 గంటల్లో మీకు డబ్బులు ఇస్తామని మేము చెప్పాం, కానీ 3 గంటల్లో కూడా డబ్బులు పడుతున్నాయి రైతులకి. రైతులు క్షేమంగా ఉన్నారు. ఈరోజు వర్షాలు పడితే తడిచిన ధాన్యాన్ని కూడా కొంటాము అని రైతులకు ధైర్యాన్ని ఇస్తున్నాం మేము. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా చెప్పారు, ఎక్కడ రైతుని ఇబ్బంది పెట్టకూడదు. మీరు పలానా మిల్లర్ తీసుకెళ్ళాలి అని ఉంటే ఆ మిల్లకే తీసుకెళ్ళండి, మీకు ఎక్కడో అమ్ముకోవాలనుకుంటే అక్కడే ఇవ్వండి అని. కానీ మీరు గతసార్లు ఏం చేశారు? మీకు నచ్చినటువంటి పలానా వ్యక్తి అంటే 100 కిలోమీటర్లు దాటిన మిల్లర్కి ఇచ్చేవాళ్ళు,
మేమే లారీ పెట్టుకొని వెళ్ళాలి, మీకు నచ్చిన టైంలో తీసుకునేవాళ్ళు, మీరు తీసుకోకపోతే మీరు తిరిగి ఇంటికి తెచ్చుకోవాలి, మళ్ళీ 6 నెలల వరకు డబ్బులు పడేవి కాదు. ఇన్ని బాధలు పడిన రైతు నిజంగా ఆ బాధతోనే రైతులందరూ కూడా మాకే ఓట్లు వేశారు. అందుకనే రైతులు 100% ఈరోజు వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళని ఖచ్చితంగా రైతులు నిలబెడితేనే మన రాష్ట్రం బాగుపడుతుందని చంద్రబాబు నాయుడు గారు రైతులకు 24 గంటల్లో డబ్బులు ఇవ్వమంటే 3 గంటల్లోనే వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి. ఈరోజు అంత సంతోషంగా రైతులు మీరు ఒక్కసారి కళ్ళు తెరిచి ఒక్క సాక్షియే కాదు, మిగిలిన పత్రికలన్నీ చూడండి, మిగిలిన ఛానల్స్ అన్నీ చూడండి, రైతులు లైవ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు, ఎంతో సంతోషంగా మాట్లాడుతున్నారు. మాకు 3 గంటల్లో డబ్బులు పడుతున్నాయని. రైతుల మీద మీరు మొసర కన్నీరు కారుస్తారా? మీకు అసలు కొంచెం కూడా అనుమానం లేదా? కొంచెం కూడా మనస్సాక్షి లేదా? ఈరోజు మీరు చూసుకున్నట్టయితే ఎంత దారుణం అంటే, విద్యుత్ ఛార్జీలు పెంచారని మీరు బయటకు వస్తుంటే చిన్నపిల్లలతో సహా అందరూ నవ్వుతున్నారు మిమ్మల్ని చూసి. ఎందుకంటే మీరు ఎవరికి ఉచిత కరెంట్ ఇచ్చింది లేదు ఎప్పుడు. ఎవరికి మీరు కనీసం 3 సంవత్సరాలు కరోనా వచ్చిన సమయంలో అందరూ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు చూడు కరెంటు కోతలే. రైతులకు ఏమైనా నాణ్యమైన విద్యుత్ మీరు ఇచ్చారా? అట్లాంటిది ఈరోజు మీరు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, పోలవరం కూడా జల విద్యుత్తు 2021కి మీరు పూర్తి చేస్తున్నట్టయితే ఈరోజు దాదాపు 4,800 కోట్ల రూపాయలు మనకు నష్టం కలిగేది కాదు. అట్లాంటిది మీరేం చేశారు? విద్యుత్ సంస్థల్లో 49,000 కోట్లకు పైగా అప్పులు చేసి పోని కనీసం ఒక్క విద్యుత్ ప్లాంట్ అయినా మీరు పెట్టగలిగారా? ఒక్కటైనా? మీకు ఎప్పుడు దోచుకోవడం తినేయడమే కదా. మీ విజయసాయిరెడ్డి నాసిరకమైనటువంటి బొగ్గును సరఫరా చేయడం వల్ల ఈరోజు మనకేమైంది? ఎంత లాస్ వచ్చింది మీకు తెలియదు ఆ విషయం? మీ మనుషులు మీరు వెనకేసుకొని రావడం మీకు ఎప్పుడు ఇదే పరిపాట? ఎంత దారుణమైన సంఘటన అంటే, ట్రాన్స్ఫార్మర్లు, స్మార్ట్ మీటర్లు వీటన్నిటిని కూడా కమిషన్ల కోసం కక్కుర్తిపడి, కమిషన్ల కోసం అడ్డమైన గడ్డి తిని మీరు చేసినటువంటి వాటి కోసం ఎన్ని వేల కోట్లు మనకు నష్టం కలిగింది మీకు తెలీదా? ఇవన్నీ కూడా చేస్తారు, చేసి మళ్ళీ నీతులు చెప్పినట్టు మాట్లాడతారా? ఈరోజు మళ్ళీ ఎస్టీలకి ఎస్సీలకి మేము ఎంత చక్కగా ఫ్రీగా యూనిట్ కరెంట్ ఇస్తున్నాం. ఈరోజు మళ్ళీ అందరూ సంతోషంగా ఉన్నారు. కొన్ని వర్గాల బీసీలకు కూడా నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం, వాళ్ళకు కూడా కొన్ని రకాల రాయితీలు వస్తున్నాయి. ఈరోజు మీరు చేసినటువంటి ఇంకొక భయంకరమైన పని ఏంటి చెప్పనా? మీరు కోకట్పల్లిలో హిందూజా సంస్థలకి దగ్గర నుంచి 10 ఎకరాలు మీరు అనవసరంగా లాక్కున్న తర్వాత వాళ్ళకి మీరేదో మంచి చేస్తున్నాం అనుకుంటున్నారో, లేకపోతే వాళ్ళ రుణం తీర్చుకుందాం అనుకున్నారో, వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నాం కాబట్టి మనకి ఇవ్వాలి అనుకొని వాళ్ళకి 1,400 కోట్లని అప్పనంగా అప్పచెప్పారు. ఇవన్నీ ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము కాదా? ప్రజల సొమ్ము తినేయడమేనా మీ పని? మీరందరూ A1, A2, A3 ముద్దాయిలు అందరూ. మీరు అలా ఉన్నారు కాబట్టి గత 6 నెలలుగా మేము అక్రమ అరెస్టులు చెయ్యకూడదనే ఉద్దేశంతో మీరు చేసిన తప్పులకి కూడా చాలామందికి అరెస్టులు అవ్వలేదు. ఇంకా మీరు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు అనంటే, ఎంత నీతి లేని తనంగా మాట్లాడుతున్నారంటే బయటకు వచ్చి ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో మీరు అమ్మాయిల్ని ఇప్పటికి కూడా భయంకరంగా తిడతారు. ముఖ్యమంత్రి గారిని తిడతారు, ఉప ముఖ్యమంత్రిని తిడతారు, హోమ్ మినిస్టర్ని తిడతారు, ఆడవాళ్ళు ఎవరుంటే వాళ్ళందరిని తిడుతుంటారు. కానీ వాళ్ళలో ఎవరిని అరెస్ట్ చేయకూడదంట. మళ్ళీ మీరు మాత్రం అక్రమంగా గత 5 సంవత్సరాలు అరెస్ట్ చేయొచ్చు. ఒక్క కనుసైగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు మీ టోటల్ ఏ గ్రూపు ఉండదు, అందరూ జైల్లో ఉండాలి నిజంగా. కానీ చంద్రబాబు నాయుడు గారు పద్ధతి అది కాదు. ప్రజలు మనకి పట్టం కట్టారు, మనం ప్రజల్ని రక్షిస్తూ ఎక్కడ అన్యాయం జరిగిందో చేసుకుంటూ వెళ్ళాలి. మన కక్షాదింపు చర్యలు వద్దు అన్నారు. మేము కక్షాదింపు చర్యలు కూడా ఈరోజు కాదు. మీరు రోజు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా అమ్మాయిల్ని తిడుతుంటే, ఇష్టానుసారంగా మీరు ఫోటోలు మార్పింగ్ చేసి పెడుతుంటే కనీసం అడగకూడదా? మాట్లాడకూడదా?
దానికి వాళ్ళేదో పెద్ద నీతివంతుల్లాగా పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకొని మీరు వేసుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే మీ టీవీ, మీ ఛానల్, మీ పత్రిక ఉంటాయా? ఈ రోజుకి మీరు అక్రమంగా మీరు ఇంకా రాసుకొని తిరుగుతున్నారు. ఆ రోజు గత 5 సంవత్సరాలుగా ఈటీవీని కానీ, ఏబిఎన్ కానీ, టీవీ5 కానీ, కొన్ని ఛానల్స్ని కానీ, కొన్ని పేపర్లను కానీ మీరు రానిచ్చారా? అసెంబ్లీలోకి రానిచ్చారా? అసలు అసెంబ్లీలో ఏం జరుగుతుందో ఎవరికైనా తెలియనిచ్చారా? కౌన్సిల్లో కనీసం ఒక్క విలేకరిని మీరు లోపలికి ఎంటర్ అవ్వనిచ్చారా? ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్న మీరు ఈరోజు పరిపాలన గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అసలు మీకు? ఎక్కడైనా ఏ కోసైనా చిన్నైనా అర్హత ఉందా మీకు? మిమ్మల్ని ప్రజలు వద్దు అనుకునే పక్కన పెట్టారు. మీకు అధికారం ఎప్పుడు ఇచ్చారు? 5 సంవత్సరాల క్రితం అధికారం ఇస్తే అధికారాన్ని మీరు దుర్వినియోగం చేసుకొని మీ తాలూకు ఆస్తులు సంపాదించుకోవడానికి, మీరు ఎవరెవరి మీదైతే మీ కక్షలున్నాయో వాళ్ళందరిని అరెస్ట్ చేసి లోపల పెట్టడానికి. ఇది బ్రిటిష్ వాళ్ళకంటే దారుణంగా పరిపాలించగలం. ఒక రాక్షస పరిపాలన అంటే ఇలా ఉంటుంది చూపించగలమని మీరు చూపించారు. ఈరోజు ప్రజారంజిక పరిపాలన ఎలా ఉంటుంది? ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిలో భగవంతుడు చూసుకునే పరిస్థితి తీసుకొచ్చారు మీరు. ఎందుకంటే అంత రాక్షసుడు తర్వాత ఈ పరిపాలన చూస్తే భగవంతుడిలా కనిపిస్తున్నారు అందరూ ఆయనకి అందరూ. ఎందుకంటే అందరూ చూస్తున్నారు. తిరుపతి దేవస్థానం నుంచి అక్కడి నుంచి ప్రక్షాళన చేసుకుంటూ వచ్చారు. అయితే మీరు ప్రజలనే కాదు భగవంతుడిని కూడా వదలలేదే మీరు ఎక్కడ? మీ రంగుల పిచ్చి కూడా ఎక్కడికి వెళ్ళింది అంటే శ్మశానాల మీద కూడా మీ రంగుల పిచ్చి వెళ్ళింది. గుళ్ళ మీద, బళ్ళ మీద, అన్నిట్ల మీద మీ రంగుల పిచ్చి. ఆ రంగుల పిచ్చికే 3,000 కోట్లు మీరు తగలబెట్టారు. మీ ప్యాలెస్లో మీరు తిన్న చిన్న చిరుతిళ్ళు ఎగ్ పఫ్లకే మీరు దాదాపు 3.5 కోట్ల రూపాయలు మీరు తినేసినటువంటి గనులు మీరు మా గురించి మాట్లాడుతున్నారు ఈరోజు. అంత దారుణమైనటువంటి పరిస్థితి మీకుంది. కాబట్టి తినేయడం, జగన్ జల్సా పథకాలన్నీ గతసారి చూశారు ప్రజలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి, సంక్షేమం అంటే ఏంటో చూస్తున్నారు. ముఖ్యంగా నా అక్క చెల్లెమ్మలు అని మాట్లాడతాడు ఆయన. ఈరోజు నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఉన్నాను. ఏ అక్క చెల్లెమ్మలకి ఏం చేసావయ్యా నువ్వు? నీ సొంత అక్క చెల్లెలకి ఎలాగో ఏం చేయలేదు. అసలు అక్క చెల్లెల గురించి మాట్లాడే అర్హత తనకు పూర్తిగా లేదు. తల్లిని బయటికి గంటేసి మీ చెల్లి ఈరోజు ఆస్తి కాదు కదా, ఆవిడని కనీసం బయటకు నెట్టేశావు నువ్వు. ఆవిడ మీద కూడా ఇప్పుడు మాలాంటి ఆడపడుచుల మీద పేపర్లో రాశారు అంటే చూసాము, ఊరుకున్నాము, ఇది మా కర్మ అనుకున్నాం. నీ సొంత చెల్లి మీద ఎంత దారుణంగా రాసావయ్యా, రాయించావయ్యా నువ్వు. సొంత చెల్లి మీద, ఆమె వ్యక్తిత్వం మీద, ఆమెని ఏవేవో చెప్పెట్టి నాకే నోరు రావట్లేదు. ఆమె తండ్రి పేరు కూడా మార్చి, నీ తండ్రికి పుట్టిన మీ ఇద్దరిని ఆమె తండ్రి పేరు మార్చారంటే నువ్వెవరినా అనుమానిస్తున్నావు? నీ తల్లిని అవమానిస్తున్నావు. అలాంటి వాడికి నీకు ఆంధ్రప్రదేశ్లో అక్క చెల్లెల గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు? ఇలాంటి నువ్వా మా గురించి మాట్లాడేది, మా ప్రభుత్వం గురించి మాట్లాడేది, మా నాయకుల గురించి మాట్లాడేది? ఇలాంటి ఎంత దరిద్రమైనటువంటి రాతలు రాసుకొని మీరు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఉన్నాను నేను. ఈరోజు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఉండి గత 6 నెలలుగా మేము ఇప్పటికీ 128 అంగన్వాడీ కొత్త సెంటర్లు శాంక్షన్ చేశాం. ఉన్న అంగన్వాడీ సెంటర్లు అన్నిటికీ కూడా వాటర్ సదుపాయం, టాయిలెట్ సదుపాయం ఇస్తున్నాం. అలాగే ఏవైతే అంగన్వాడీ సెంటర్స్లో మీరు ఇంతవరకు నాణ్యమైన భోజనం పెట్టకుండా ఇబ్బంది పెట్టారో వాళ్ళన్నిటికీ కూడా నాణ్యమైన భోజనంకి మేము ఏర్పాటు చేస్తున్నాం. మీరు అట్లాంటిది మీరు మాట్లాడుతున్నారే. గత టైంలో గిరిజనులందరూ కూడా 7 ఎస్టీ నియోజకవర్గాలు కూడా నిన్నే గెలిపించారే. మీ ఎమ్మెల్యేని గెలిపించారు. ఏం చేసావయ్యా? 7 ఎస్టీ నియోజకవర్గాల్లో హిల్ టాప్లో ఒక్క రోడ్డు వేయలేదు. ఒక్కటంటే ఒక్క రోడ్డు. ఎక్కడో ఉన్న సోనూ సూద్ ఒక హీరో ఆయన డబ్బులు ఇస్తానంటే కనీసం ఆయన కాంటాక్ట్ చేయలేదు మీరు. మా ఏరియాలో డోలీల మోతలతో హిల్ టాప్లో కరోనా టైంలో వేలాది మంది చనిపోయారో లేదో తెలియని పరిస్థితి కూడా ఉండేది మాకు. అలాంటి టైంలో ఫీడర్ అంబులెన్స్లు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే వాటిని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు మీరు.
కనీసం వాళ్ళు వచ్చి కిందకొచ్చి రేషన్ బియ్యం తీసుకెళ్లే సదుపాయం కూడా లేకుండా మేము బండి పంపిస్తామని గొప్పలు చెప్పారు. ఆ బండ్లు అక్కడికి వెళ్ళవు. అంత హింస పెట్టారు మాకు. ఈ 6 నెలల్లో మా చంద్రబాబు నాయుడు గారు 300 కోట్లని ఎస్టీ ఏరియాలకు ఇచ్చారు. ఈరోజు రోడ్లు వేసుకుంటున్నాం మేము ప్రశాంతంగా. చాలా వరకు ఎక్కడైనా డోలీ మోతలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయో ఆ ఏరియా రోడ్లు ఈరోజు వేస్తున్నాం. నిన్న లేదు మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి శంకుస్థాపన చేశారు ఒక రోడ్డు మాకు 9 కోట్ల రూపాయలతో. ఆ ఏరియాలకి ఇంతవరకు ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ వచ్చే దాఖలాలు లేని దగ్గర మా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మా లోకేష్ బాబు గారు వచ్చారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారయ్యా? ఎక్కడికి వెళ్ళారు అసలు చెప్పండి. ఇప్పుడు ఈరోజు హాస్టల్స్ నిర్మిస్తున్నాం. హాస్టల్స్లో టాయిలెట్స్, హాస్టల్లో వాటర్ సదుపాయం, హాస్టల్స్కి మంచి భోజనము. గత 5 సంవత్సరాలుగా మీకందరికీ చెబితే మీరందరూ నిజంగా సిగ్గుపడతారు. 5 ఏళ్ళుగా ఒక్క ప్లేట్ కానీ, ఒక్క గ్లాస్ కానీ, ఒక్క ట్రంక్ బాక్స్ కానీ ఇవ్వలేదు గిరిజన హాస్టల్స్కి. మేము వచ్చిన తర్వాత ఇప్పుడు పెట్టెలు, ప్లేటు, గ్లాసు, దుప్పట్లు, బ్లాంకెట్స్ కూడా ఇస్తున్నాం. మీరు ఏం చేశారని మాట్లాడుతున్నారు అసలు? అన్ని ఐటీడీఏలు నిర్వీర్యం చేసేశారు. ఒక్క ఐటీడీఏకైనా కనీసం ఒక్క మనిషి లేని అప్లికేషన్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారా మీరు? ఈరోజు 9 ఐటీడీఏల్లో ఆల్మోస్ట్ అన్ని ఐటీడీఏలు ఐఏఎస్ ఆఫీసర్స్ పీఓలుగా ఉన్నారు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏ ఆలోచనతో అయితే ఐటీడీఏలు పెట్టి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆ రోజు ఆయన పెట్టాలనుకున్నారో దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఐటీడీఏలను పూర్తిగా మీరు నిర్వీర్యం చేస్తే ఈరోజు ఐటీడీఏలను బలోపేతం చేస్తూ ఐటీడీఏల ద్వారా ఎస్టీలకు అన్ని రకాల సదుపాయాలు సౌకర్యాలు అందిస్తున్న ప్రభుత్వం మాది అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఇది మంచి ప్రభుత్వం అని మేము చెప్పుకోగలుగుతున్నాం. గిరిజన శాఖ మంత్రిగా ఉండి ఈరోజు గిరిజన ప్రాంతాలన్నీ మేము తిరుగుతూ గత 5 సంవత్సరాలకు ఒక్క గిరిజన ప్రాంతం వచ్చారా మీరు? గుండెల మీద చేసుకొని చెప్పండి. ఒక గిరిజన ఏరియాలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఒక్క గిరిజన ఏరియాలో కూడా మీరు వెళ్ళి మీటింగ్ పెట్టలేని పరిస్థితిలో ఉండి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. ఒక్క గిరిజన ఏరియాలో కూడా వెళ్ళలేదు. ఒకానొక టైంలో గిరిజన ఏరియా వస్తే గిరిజన మంత్రితో మాట్లాడనివ్వలేదు. గిరిజన మంత్రికి కనీసం ప్రోటోకాల్ ఇవ్వలేదు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనిషిని కూడా మీరు మాట్లాడనివ్వని పరిస్థితి. మీరు గిరిజనుల గురించి మాట్లాడుతున్నారు ఈరోజు. పేద గిరిజనులు అని ఇప్పుడు మాట్లాడుతున్నారే, ఆ రోజు కూడా పేద గిరిజనులే. మీరు ఎందుకు ఏం చేయలేదు? గిరిజనుల కోసం తెచ్చిన డబ్బుని మీరు దాన్ని డైవర్ట్ చేశారు. ఎస్టీ ఎస్సీ నిధులన్నీ డైవర్ట్ చేసి మీ సొంత ఖర్చులకి మీరు బటన్ నొక్కడానికి ఉపయోగించుకున్నారు. బటన్ నొక్కిన ఒక్కటైనా డబ్బులు వచ్చాయి ఎవరికైనా? ఇలాంటి చేసినటువంటి మీరు ఈరోజు ధర్నాలు చేయడానికి బయటకు వస్తే సామాన్య ప్రజలు చూసి నవ్వుతున్నారు. సిగ్గు లేకుండా ఈరోజు బయటకు వస్తున్నారే. తాడేపల్లి కొంపలో మీకు గత 5 సంవత్సరాలు ఎలా ఉండడం అలవాటైందో అలా ఉండడమే ఈరోజు మీకు మంచిది అనుకొని ఉండిపోతున్నారు. 5 సంవత్సరాలు ఎలా ఉన్నారు? ఈ 6 నెలల్లో 6 నెలల తర్వాత మనకు టైం అయ్యింది, ఇక్కడ వచ్చి మనం మాట్లాడాలి అంటున్నారు. ఏం మాట్లాడతావయ్యా? ఏ సబ్జెక్టు గురించి మాట్లాడతారు? రండి మాట్లాడండి. ఈరోజు ఏ శాఖ గురించి మీరు మాట్లాడగలరు? మీరు ఏ శాఖలు ఎవరికి ఇచ్చారు? 5 సంవత్సరాలుగా ఎవరికైనా ఒక్క ఇల్లు అయినా ఇచ్చారా? గిరిజన ప్రాంతం అయితే ఎలాగో ఇవ్వలేదు. మిగిలిన రాష్ట్రం మొత్తం మీద ఒక్క ఇంటికైనా శంకుస్థాపన చేయగలిగారా? ఒక్కరికైనా బిల్లు ఇవ్వగలిగారా? మీకు ఆ ధైర్యం ఉందా? లేనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? 5 సంవత్సరాలు ఒక్క రోడ్డు వేశారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గుంతల రోడ్లు పోర్చడానికి, ఎందుకంటే మీరు పెద్ద కన్నం పెట్టి వెళ్ళిపోయారు ఆర్థిక వ్యవస్థకి. ఆ కన్నం పోడ్చాలంటే టైం పడుతుంది. మేము ఇప్పుడు ఈరోజు డోలీలు లేని గిరిజన గ్రామాలు చెయ్యాలి అంటే దాదాపు 3,000 కోట్లు ఉంటే కానీ కుదరదు. 3,000 కోట్లు ఒకేసారి ఇవ్వగలుగుతారా? మీరు పెట్టినటువంటి నష్టానికి ఈరోజు 6 నెలల్లో మాకు 300 కోట్లు వచ్చింది. మాకు సంవత్సరానికి ఆ రోడ్లు వేయడానికి 1,500 కోట్ల రూపాయలకి చేస్తామని చెప్పారు. అంటే 2 సంవత్సరాల్లో డోలీ మోతలు పూర్తిగా పోయి ప్రతి గిరిజన గ్రామానికి కూడా కనెక్టివిటీ రోడ్లు ఇస్తామని మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మీరు ఏం చేశారు అసలు? ఈరోజు
ప్లేన్ ఏరియాలో ఉన్నటువంటి గుంతలు పూడ్చడానికి R&B నుంచి నిధులు ఇచ్చాం. గుంతలు పూడ్చుకుంటూ వెళ్తున్నారు. కానీ గిరిజన గ్రామాల పరిస్థితి ఏంటో తెలుసా మీకు? ఇక్కడ రోడ్ల మధ్యలో గుంతలు ఉంటే అక్కడ గుంతల మధ్యలో రోడ్లు కనిపిస్తున్నాయి. అలాంటి రోడ్లు ఇప్పుడు పూర్తి స్థాయిలో వేయడానికి మా ప్రభుత్వం ఈరోజు కంకణం కట్టుకుంది. కనీసం డోలీతో కూడా మోసుకొని తీసుకురాలేని పరిస్థితిలో మీరు ఉంచారు. ఒక ఫీడర్ అంబులెన్స్ రాదు. ఫీడర్ అంబులెన్స్ మొత్తం క్యాన్సిల్ చేశారు. 122 కొత్త ఫీడర్ అంబులెన్స్లు ఇస్తున్నాం మన గవర్నమెంట్లో. ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచన తెచ్చుకొని గత 5 సంవత్సరాలు మనం ఏం చేసాం, ఈ 6 నెలల్లో ఎంత ప్రగతి జరిగింది అని బేరీజు వేసుకొని మాట్లాడుకుంటే బాగుంటుందని నేను మీకు హితవు పలుకుతూ, ఈరోజు ప్రజా దర్బారు, ప్రతిరోజు పార్టీ ఆఫీసులో ప్రజా దర్బారు, ఎంతోమంది కష్టాలు కన్నీళ్ళు, మీరు లాక్కున్న భూములు, మీరు వాళ్ళ మీద చేసిన దౌర్జన్యాలు, మీ అక్రమాలు బయట పెట్టడానికి వస్తున్నారు. మీరు భూములు లాక్కోవడమే కాదు, దేవుడు గుళ్ళు కూడా లాగేసుకుంటున్నారు. ఒక దేవుడు గుళ్ళు లాక్కున్నారని ఈరోజు ఒక అతను చెప్తే ఆశ్చర్యం వేసింది. అంటే భగవంతుడి దగ్గర కూడా మీకు భయం లేదు. అలాంటి పరిస్థితి వస్తుంది. ప్రతిరోజు ఒక మంత్రి ఇక్కడ కూర్చొని వచ్చి ప్రజా దర్బార్లో కూర్చొని వాళ్ళ సమస్యలు వింటూ మొదటి కంటే ఇప్పుడు కొంచెం తగ్గుతున్నాయి. ఎందుకు? ఒక క్రమక్రమంగా అర్జీలు తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. చిన్న చిన్న సమస్యలన్నీ గ్రామాల్లోనే పరిష్కరించుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అలాంటి కల్లబొల్లి మాటలు వినడానికి రెడీగా లేరు. ఖచ్చితంగా ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. మనం చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకంతో ఓట్లు వేసి మన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామో, మనం అభివృద్ధి సంక్షేమానికి కూడా మనం ముందుకు వెళ్దాం. అన్నా క్యాంటీన్లు తెచ్చుకున్నాం. త్వరలో మనం ఫ్రీ బస్ కూడా తెచ్చుకుంటున్నాం. ఆ కమిటీలో నేను ఒక మెంబర్ని ఉన్నాను. అలా ప్రతి ఒక్కొక్కటి మనం ఏదైతే మన 6 పథకాలు మనం అనుకున్నామో, సూపర్ 6 అవన్నీ ఒకటికోటి అవుతున్నాయి. మీరంతా ఒక్కటి మాత్రం గమనించండి. ప్రపంచంలో ఇండియా మొత్తం మీద ఏ రాష్ట్రంలో అయినా 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం ఉందా? గుండె మీద ధైర్యంగా మనం గుండె మీద చేసుకొని చెప్పగలం. ఇది మన ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం. మన చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. వికలాంగులకు 6,000 రూపాయలు. పూర్తిగా ఏదైనా వాళ్ళకి కదలలేని పరిస్థితిలో, పాపం వాళ్ళు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఉంటే 10,000 రూపాయలు ఇచ్చి, పూర్తిగా మంచానికి అంకితం అయిపోయిన వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం ఏదంటే మనది అని ధైర్యంగా మనం చెప్పగలుగుతున్నాం. ఈరోజు అలాంటి పరిస్థితి మనకుంది. ఏ రాష్ట్రం కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వట్లేదు. వృద్ధులకి, వితంతువులకి మనమే ఇస్తున్నాం. ఇంతటి ఆర్థిక వ్యవస్థ లోటులో ఉన్న వాళ్ళ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసుకెళ్ళిపోయిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒకే ఒక్క మాటకి ఈరోజు ఆ పెన్షన్ అలా ఇస్తున్నాం. మనం 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామంటే పూర్తిగా మంచం మీద లేవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి, ఇంకొక మనిషి సహాయంతో ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం. ఇలాంటి మంచి పనులు చేస్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలనుకున్నాం. 4వసారి ముఖ్యమంత్రి చేసుకున్నాం. మన కార్యక్రమాలు వెళ్తున్నాయి. ఈరోజు దాదాపు 6 నెలలుగా ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా రోజు ప్రజా దర్బార్ నడుపుతున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మన అందరి సోదరుడు, మన మంత్రి లోకేష్ బాబు గారు. ఈరోజు అలా చేస్తూ ఎన్నో సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తూ, ఇక్కడ ఈ రాష్ట్రంలోనే కాదు, మన ప్రజలు ఏ రాష్ట్రంలో ఉంటే వాళ్ళకి చేయూతనివ్వడం. ఒక వాట్సాప్లో మెసేజ్ పెడితే రియాక్ట్ అయిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఈ దేశంలో ఉన్నారా ఎక్కడైనా? ఒక వాట్సాప్ మెసేజ్ చూసి రియాక్ట్ అవుతూ ఎంత వేల మంది విద్యార్థులకు జీవితాలు ఇచ్చారు. వేల మంది ప్రజలకి ఎక్కడెక్కడ గల్ఫ్లో అట్లాంటి దేశాల్లో ఉండిపోయిన వాళ్ళని తీసుకురావడం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనం ఇంత మంచి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రజలెవరు కూడా వీళ్ళ కళ్ళబొల్లి మాటలు వినే పరిస్థితులు లేరని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ, నమస్తే. ఏదైనా అడగాలంటే అడగండి. సార్, 5 సంవత్సరాల్లో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి వీళ్ళు అసలు మాట్లాడడానికి అర్హత ఉందా సార్? వాళ్ళకి 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. వాళ్ళే వచ్చి ధర్నా చేస్తారు ఈరోజు సిగ్గు లేకుండా. మనమేం చెప్పాం? నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పాం.
మీరు పెంచినట్టుగా మేము విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పాం. మనం పెంచకపోతే అర్థం ఏంటండి? వాళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలు ఈరోజు, ఆ రోజు ఎన్ని అబద్ధాలు మాట్లాడారంటే 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే సామాన్యమైన వాళ్ళకి ఎంత భారం అండి. నాణ్యమైన విద్యుత్ కాదు. ఈరోజు ఎస్టీ ఎస్సీలకి మళ్ళీ మనం ఫ్రీ కరెంట్ ఇస్తున్నామండి. కానీ గత 5 సంవత్సరాలుగా ఎస్టీ ఎస్సీలు అందరూ బిల్లు కట్టుకున్నారు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి. మనం 2 నెలలకి ఒక్కసారి వచ్చే బిల్లు నెలకి ఒకసారి వచ్చేది. 2 నెలలకి సామాన్యమైన కుటుంబాల్లో 300 రూపాయలు 250 వచ్చే బిల్లు నెలకి 1000 రూపాయల వరకు వచ్చేది. ఈరోజు అది లేదు అంటే అర్థం ఏంటండి? కరెంట్ ఛార్జీ తగ్గినట్టే కదా. సామాన్యమైన ప్రజల్లో తగ్గిందనే భావిస్తున్నారు అందరూ. ఎందుకంటే 2 నెలలకు ఒకసారి బిల్లు మనకిప్పుడు, అందులో తక్కువ బిల్లు వస్తుంది. వాళ్ళలాగా ఎంత దారుణమైన సర్ఛార్జీలు వేసేవాళ్ళు. వేలాది కోట్లు మింగేసినటువంటి గనులు ఈరోజు మాట్లాడుతున్నారండి సిగ్గు లేకుండా. వాళ్ళు చేసినటువంటి అక్రమాలు ఇన్ని అన్నీ కాదు. మీకు ఇంతకు ముందే చెప్పాను, నాసి రకమైనటువంటి పరికరాలు కొని వేలాది కోట్ల నష్టమైతే వినియోగదారుల మీద 32,000 కోట్ల భారం పడిందండి. ఈరోజు ఆ భారం ఏది మేము వేయదలుచుకోలేదు వినియోగదారుల మీద. నాణ్యమైన విద్యుత్ రైతులకు ఇవ్వాలనుకుంటున్నాం, ఇంటికి కూడా నాణ్యమైన విద్యుత్ తేవాలనుకుంటున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు సోలార్ కరెంట్లు అందరూ కూడా సోలార్ విద్యుత్తులు వాడమని అందరికీ ప్రమోట్ చేస్తున్నాం. ముఖ్యంగా మా గిరిజన గ్రామాల్లో అందరికీ చెప్తున్నాం, ఫ్రీగా సోలార్ కూడా మనం బిగించే ఏర్పాటు కూడా చేస్తున్నామండి. ఇది ప్రజలకు ఎంత ఉపయోగం అండి. సోలార్ విద్యుత్ ప్రతి ఒక్కరూ పెట్టుకుంటే మనకు చాలా విండ్ పవర్ కూడా వస్తుంది మనకి. థ్యాంక్ యూ సార్. నమస్తే.